love me, you love me, you love me, love me, you love me, you love me. ఇది కొంచెం చూడు. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈయన అభిషేక్ భరద్వాజ్ అని నా క్లోజ్ ఫ్రెండ్, మంచి కవి, గాయకుడు. హలో. వీళ్ళంతా మన స్టాఫ్. రైట్, ఇది గవర్నమెంట్ ఆఫీసులో కాదు. ఇక్కడ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సూపర్వైజర్, క్లర్క్ అనే తేడాలే లేవు. ఇక్కడ అందరూ ఆడుతూ పాడుతూ హాయిగా సంతోషంగా ఒకే కుటుంబ సభ్యులాగా పనిచేస్తారు. ఇక్కడ ఎవ్వరికి హోదాలు లేవు, ఒక్కడికి తప్ప. లేఅవుట్ ఇంజనీర్ నే ఒకడున్నాడులే. సార్ వస్తున్నా సార్, కొత్త కెమెరాకు ఆర్డర్ ఇచ్చినాం కదా, వచ్చేసింది సార్. గుడ్, బ్యూటిఫుల్ పీస్. అభి, ఈ కెమెరాలో ఒక్కసారి క్లిక్ గనక చేస్తే నీ కెమెరా కూడా నువ్వే చూసుకో, నా మైండ్ తినక. ఇది ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే ఓకే. అయ్యో నన్ను వదిలేయరా. సారు, నాకు ఒక ఆశ ఉంది సార్. ఏంటి? నా స్కూటర్ లా నేను డ్రైవింగ్ చేసినట్టు ఒక యాక్షన్ స్టిల్ కావాలి. నువ్వు? అవు సార్. నీ స్కూటర్ మీద? అవు సార్. యాక్షన్ స్టిల్? అవు సార్. నీది ఒక స్కూటరా? వెళ్ళు పని చూసుకో. అందరూ నా స్కూటర్ మీద చెప్తున్నారు. నా స్కూటర్కి ఏం తక్కువైంది? చక్రాలు లేవా, ఇంజినా లేదా? నువ్వెంత పొడి చూస్తావు? అడు పెయింటింగ్ అయితే లేదు, ఒప్పుకుంటా. హెడ్ లైట్స్ సుతం లేవు, అయితే నేను రాత్రిపూట స్కూటర్ అసలు డ్రైవింగ్ చేయే కదా. హాయ్ పొరి, ఆరన్ బిల్ లేకపోవచ్చు, ఆరన్ ఎందుకు? నా స్కూటర్ గడగడ ఆవాజ్ చేస్తుంది కదా. బట్ నా సర్వీస్ లో ఒక్కటంటే ఒక యాక్సిడెంట్ కూడా నేను చేయలేదు. ఎరికేనా సార్? ఇది మామూలు కెమెరా కాదు, మోటరైజ్డ్ కెమెరా. మోటరైజ్డ్ అంటే తెలుసా? నాకు తెలిసింది ఒకే ఒక మోటార్, బావిలో నీళ్లు తోడే పంపు సెట్ మోటార్. రే, రోడ్లు రోకళ్ళ శిల్పి. మోటరైజ్డ్ అంటే రంగనా కార్ ఇక్కడ ఆపి. ఇక్కడ ఆపడం ఎందుకురా? షట్ అప్, ఫాలో మీ. ఏంటండి మీ అల్లరి పనులు? సారీ గురు. ఆయన ఏం చేస్తున్నారు? కొత్తగా మోటరైజ్డ్ కెమెరా కొన్నాను. నువ్వు ఇలా పైనుంచి కింద పడిపోవడం ఫోటో తీస్తే సూపర్ గా ఉంటుందని వాడే ఐడియా ఇచ్చాడు. చూడు, వాడి చేతిలో కెమెరా ఉంది. నేనా? కాదు, అది నాకు దీని గురించి అసలు ఏం తెలీదు. వాడే దీన్ని ఇచ్చి ఇలా పట్టుకోమని చెప్పి ఈ బటన్ నొక్కమని చెప్పాడు. తీసుకోండి. నాకు తెలుసు, ఈ ఐడియాలన్నీ అయ్యగారివే. అయినా మీరు చేసి బాగలేదు. నాకు ఏదైనా జరిగి ఉంటే? డోంట్ వరీ గురు, నీకేం కాదు. నువ్వు నా ఫేవరెట్ భార్య కదా. హాయ్ వీణా. రావేనా డాక్టరా? మంచి సమయానికి వచ్చా. కాస్త లేట్ అయి ఉంటే వీళ్ళిద్దరు నా డెడ్ బాడీని తీసుకొచ్చి నీ పోస్ట్ మార్టం టేబుల్ మీద పడేసి ఉండేవాళ్ళు. ఎందుకు, ఏమైంది? ఏం లేదు, ఇదో కొత్త కెమెరా. దీన్ని ఇలా ఆన్ చేసి వదిలేస్తే స్టెప్ బై స్టెప్ ఫోటోలు వస్తూనే ఉంటాయి. అంతే. ఫోటోగ్రాఫర్. ఇదిగో చూడు, వీరు అభిషేక్, కవి, గాయకుడు, మా ఫ్రెండ్. ఈవిడ డాక్టర్ విమల. హలో. నేను ఆఫీస్ లో పరిచయం చేసిన గుర్తుందా? లేఅవుట్ ఇంజనీర్, ఆయన భార్య. ఏంటి డిన్నర్ టైంలో? ఏమనిపిస్తుంది నా ఫ్రెండ్ చూస్తుంటే? ఫస్ట్ క్లాస్ ఫోటోగ్రాఫ్. నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి? ఏమడిగారు? అభి గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆయన గురించి అనుకోవడానికి ఏముంది, టోటల్ గా అర్థం చేసుకున్నాను. అభిషేక్ భరద్వాజ్, పెద్ద కవి, గ్రేట్ పోయట్, brilliant, stupid, witless, moronic, impervious, inanimate bag of skin and bones. అర్థం కాలేదా? కాస్త మెంటల్ కేసు అన్నాను. కాదు, నేను గంటల కొద్ది మాట్లాడినా ఆయన నుంచి ఏ రియాక్షన్ లేదు. ఆయన నోట్లోంచి ఒక్క మాట కూడా పూర్తిగా రాలేదు, ఉత్త సౌండ్సే. ఒకసారి అది లేదు, అంతే. ఈ పాటలు రాసే మూడేశ్వర రావులంతా ఇంతే. కవి అట, కవి. సరైన డూడు బసవన్న. మీ ఫ్రెండ్ని మీరే పొగడుకోవాలి అంతే. నువ్వు తప్పుగా అంచనా వేస్తున్నావు. 24 గంటలు అందరూ నీలాగే లొడలోడా మాట్లాడతారు అనుకుంటున్నావా? ఆహా, చాలా కష్టం.
మొదట్లో వాడు ఇలా ఉండేవాడు కాదు. ఒక అమ్మాయితో చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఆమె లోకం అనుకునేవాడు. ఆ అమ్మాయి కూడా వీడే లోకం అనుకున్నది. ఆ తర్వాత ఏం జరిగిందో కొన్నాళ్ళ తర్వాత ఇలా ముభావంగా అయిపోయాడు. వీడి బాధ పంచుకోవడానికి వీడికి స్నేహితులు కూడా ఎక్కువగా లేరు. కానీ అభి చాలా మంచివాడు. పోను పోను నువ్వే ఇష్టపడతావు. కానీ ఆయన సరిగ్గా మాట్లాడితే కదా. నీ సహవాసం చేస్తున్నాడుగా, 6 నెలల్లో వారు వీరవుతారు చూడు. సరే, ఆయన ప్రేమించిన అమ్మాయి ఎవరు? ఇప్పుడు ఎక్కడుంది? తెలీదు. ఆ విషయం గుర్తు చేసుకోవడానికి కూడా వాడికి ఇష్టం లేదు. ఈ బుద్ధి తలలో ఏ ఆలోచనలు పరిగెడుతున్నాయో నాకు బాగా తెలుసు. ఇప్పుడే వెళ్ళి ఆ అమ్మాయి గురించి తెలుసుకుందామనే కదా. అలా నువ్వేమైనా అడిగావో చూడు. చచ్చా, అలా నేనెందుకు అడుగుతాను? నాకెందుకు? కానీ ఆ అమ్మ... ఈ కహానీ గిని కహానీలొద్దు. అవును, అతనేంటి ఎప్పుడు స్వెటర్ వేసుకునే తిరుగుతుంటాడు? ఎందుకు? నాకేం తెలుసు, వెచ్చగా ఉండాలని వేసుకుంటున్నాడేమో. ఓ, వెచ్చగా ఉండాలనా? అంటే ఛీ, కదా. shut up. ఏయ్, ఇంకా పేపర్ చదువుతూ కూర్చున్నావా? టైం అవుతుంది కదా. ఎక్కడికి? ఆఫీస్ కా? ఆయన అక్కడికి వచ్చి ఏం చేస్తారండి? చాలా రోజుల తర్వాత మాట్లాడటానికి ఒక దొరికారు. ఆఫీస్ కట్ట. నీకు తలరాత వెళ్ళక తప్పదు. అది బోర్, వెళ్ళకండి. నీకు బోర్ కొడుతుందని వాడి తలెందుకు తినేస్తావు? నువ్వు రావట్లేదా? నీ కర్మ, దొరికిపోయావు, అనుభవించు. ఆల్ ద బెస్ట్. హేమంత్, ఒక్క నిమిషం, దారిలో దీన్ని పోస్ట్ చేయి. అమ్మగారికా? ఇవ్వు. బాయ్ పోస్ట్ మ్యాన్. See you. ఓయ్, అంతేనా? See you. బాయ్. తీసుకోండి. చాకు, పీటా, క్యారెట్ కట్ చేయండి. నీకు రాదా? రాదు. నేర్చుకోండి. సరే సరేనా. మీ అమ్మకు రోజు లెటర్ రాస్తారా? రోజు అని కాదు, వారానికి ఒకటి. లేదంటే అమ్మ కంగారు పడుతుంది. లెటర్లో ఏమని రాస్తారు? బ్యూటిఫుల్, శిల్పి. ఈ విధముగా కట్ చేసినచో నేను వంట చేయుటకు, మీరు భోజనం చేయుటకు 1 వారం పట్టును. ఇవ్వండి. అయ్యో, లెటర్లో ఏం రాస్తారు అని అడిగాను. లెటర్లో అన్ని విషయాలు రాశాను. నా గురించి కూడా రాశారా? ఏమని? ఒకే ఒక మాట రాశాను, వీణ అని. నా పేరు అందులో ఏముంది? వీణ అనే ఒక్క మాటలో అన్ని అర్థాలు ఉన్నాయి. వీణ అంటే సరస్వతి, వీణ అంటే సంగీతం, వీణ అంటే సాహిత్యం, వీణ అంటే సర్వస్వం. ఫ్యాంటాస్టిక్. నా పేరులో ఇన్ని అర్థాలు ఉన్నాయని నాకే తెలియదు. గ్రేట్. అవును, ఆ అమ్మాయి పేరేంటి? ఎవరు? ఆ అమ్మాయి శృతి. శృతి. ఎలా ఉంటుంది? నీలాగే. ఆహా, ఇలాగే మాట్లాడేది. ఆహా, అవును. ఆహా. రండి 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 రండి, కూర్చోండి. శృతి, అమ్మాయి గురించి చెప్పండి. తనదొక చిత్రమైన మనస్తత్వం. ముద్దు పెట్టు. ముద్దు పెట్టు. అక్కడేం చూస్తున్నావు? ఇక్కడ. అబ్బా, ఇప్పుడు నువ్వు లవ్ చేస్తున్నట్టుగా ఉంది.
కాదు, దీన్ని ఇన్నాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అని. అది నేను ఇన్నాళ్ళు ఈ రాయి ఈ మర్రి చెట్టు చెట్టుంది. ఉడుకో కొట్టుకో. అయినా నీకు ముద్దు పెట్టడమే తెలీదు. Thanks. ఊ అంటే ముద్దా? పోను పోను నేర్చుకుంటావులే. పోను 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 పోనా ఎలరే సడన్ గా ముద్దు పెట్టమంటే నేను మర్యాదస్తుల కుటుంబంలో పుట్టాను తెలుసా? తెలీదా? మరి నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే నేను నీకు ముద్దు పెడుతూ ఉంటే ఏంటి నువ్వు మరి నేనే సిగ్గుపడిపోయేలా చేస్తున్నా. ఇప్పుడు సిగ్గుపోయిందా? యు ఆర్ సచ్ ఎ స్వీట్ గై. నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాననేది నాకు తెలియడం లేదు. నీకు అలాగే అనిపిస్తుంది కదా? లేదు, నాకు అలా అనిపించలేదు. అంతకంటే ఎక్కువ అనిపిస్తుంది. ఎంత ఎక్కువ ఉంటే నువ్వు లేకుండా నేను ఉంటానని అనిపించడం లేదు. నువ్వు శాశ్వతంగా నాతోనే ఉంటావు. ఆహా, ఒకవేళ నేను చనిపోతే? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఊరికే మాట వరుస కనుకో. సడన్ గా నేను చనిపోతే ఇలా ఏం చేస్తావు? నేను జీవించి ఉండడం కల్లా. గ్రేట్. నువ్వు ముందు చనిపోతే నేనేం చేస్తానో తెలుసా? 5 నిమిషాలు కాదు 10 నిమిషాలు ఏడుస్తాను. ఆ తర్వాత జాలీగా వెళ్ళి నీలాంటి మరో కురాన్ని పట్టుకుంటాను. అతన్ని ఎలాగోలా పట్టుకుంటాను. అతను దొరికిన వెంటనే అతన్ని లవ్ చేసి నీలా గొప్ప కవిగా మార్చేస్తాను. ఎలా ఉంది నా ఐడియా? అద్భుతం. ఏం బుర్రమ్మనేది. అయితే ప్రామిస్. ఏమని? మొదట నేను చనిపోతే నువ్వు నాలాగే ఉన్న పిల్లని వెతికి చేసుకుంటాను అని. ఏదైనా మంచి విషయం మాట్లాడచ్చుగా. నువ్వు ముందు ప్రామిస్ చెయ్యి. ప్రామిస్. రాక్షసి అనుకుని సాధించుకున్నావు. అదే ఈ శృతి స్పెషాలిటీ. నేనేం కోరుకుంటానో అది నా చేతికి అందుతుంది. ఇప్పుడు చిక్కావుగా. అలాగే చావు గురించి తను చెప్పిందంతా తమాషా కనుక్కున్నాను. కానీ ఆమెకు బ్లడ్ క్యాన్సర్ ఉండేదట. ఇప్పుడు నాకు శృతి కేవలం ఊహ మాత్రమే. నీ శృతి గురించి తెలుసుకోవాలని ఆశపడి నీ మనసు నొప్పించాను. సారీ. అయిందేదో అయింది. మీరు బాధపడకండి. మా ఇల్లు మిమ్మల్ని కొత్త మనిషిగా మార్చేస్తుంది. మీకు కొత్త జీవితాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. ఓకే దర్శన్. ఓకే ట్రైన్ షర్ట్ రెడీ చేసుకో. ఆ క్రైన్ తీసుకురండి. ఎలా జానికి రమ్మని చెప్పు. సరే సార్. ఓకే 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 బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్ ఆన్ గెట్ రెడీ టేక్ యువర్ బైక్స్ కమ్ ఆన్ హరీ అప్ Caroline come here this is better take your bike that's it crane shirt kinta mundu trolley shirt okay sir ఏందా పట్టుడు సాకిరేవులా పట్టుకున్నావు. బ్యానర్ అది ఎరకై తగలేదా? తీసుకో ఆడ పట్టుకో. అరే నువ్వెవరో మధ్యలో వెళ్ళిపోతున్నావు. బాస్ పిలుస్తున్నారు. ఏం పోరి, నువ్వు అసిస్టెంట్ డైరెక్టరే కదా. ప్యాడు పెన్ను పెన్సిల్ రూమ్ లోకి వెళ్ళి తీసుకొస్తావు. తల మాత్రం ఆడని ఎడిచొస్తావులే. ఏందట్లా ముఖంలో చూస్తావు? నేను ఎవరు ఎరకలేదా? లేఅవుట్ ఇంజనీర్ ఎరకైనా. ఇప్పుడు ఏమైందంటారు? వాళ్ళందరూ నెత్తి మీద టోపీ పెట్టుకున్నారు. నువ్వు మాత్రం పెట్టుకోలేదేందంటే. అయ్యో మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు, వెళ్ళండి. ముందే చెప్పకపోతే పోరి. చాలా కరెక్ట్ గా ఏమైంది సార్ పిలిచిండ్రా? కరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. నువ్వు కన్ఫ్యూజ్ చేయడం వల్ల 4 హెడ్ లైట్లు పోయాయి, 2 కాళ్ళు విరిగాయి. 1 2 3 4 5 సార్ నేను అన్ని సరిగ్గానే చెప్పినా సార్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అని వెళ్ళడంతో కన్ఫ్యూజ్ అయిపోయి దూరం నుంచి దబదబా డాష్ ఇచ్చుకో. నో ఇవాళ తారీఖు 29. ఈ నెలలో 20 లైట్లు, 30 మిర్రర్లు, 60 ప్లేట్లు, కప్పు శాతం లెక్కనే లేదు. అన్ని నాశనం చేస్తావు. మన బడ్జెట్ లో 20% నీ డ్యామేజ్ కవర్ చేయడానికి సరిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండు. గట్లనే సార్. సారు ఒక విషయం తెలుసా? మీరు ఏమైనా చెప్పండి, ఈ రోజు దాకా నాకు ఒక్క గాయం కూడా కాలేదు సార్. నీకు కాదు, ఇతరులకి. ఇతరులెవరు? వెళ్ళి నెక్స్ట్ షాట్కి రెడీ చేయి. గట్లనే సార్.
వేరే ఎవరై ఉండొచ్చు. వీడు మాత్రం గానే గాడు. నాకు తెలియనోడు వేరే వాళ్ళు. పెట్టుకోండి. చూసారా, ఆ రోజు కొత్త కెమెరాతో తీసిన ఫోటోలు. మోటర్ రేస్ అని డోల్ కొట్టారు కదా, చూడండి దెయ్యంలా కనిపిస్తున్నాను. అన్ని అవుట్ ఆఫ్ ఫోకస్. మీరు తీసినవే. హలో, ఎక్కడున్నారు? మళ్ళీ శృతి జ్ఞాపకాలా? జరిగిందంతా మర్చిపోయి సంతోషంగా ఉండండి. మీ శృతి చెప్పింది కరెక్టే. ఆవిడలాంటి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. మీరు కళాకారులు కదా, తోడు తప్పక ఉండాలి ఒక స్పందన కోసం. మీలాగే ప్రతిభ ఉన్న ఆవిడ, మీ కళను గౌరవించే ఆవిడ దొరికి తీరుతుంది. కానీ ఈ విధంగా ఉమ్మని కూర్చుంటే కష్టం. మారి తీరాలి, నవ్వుతూ ఉండాలి. ఓకే, అయితే నవ్వండి. నవ్వండి. హేమంత్, మై గుడ్నెస్, మీ ఫ్రెండ్ కి 32 పళ్ళున్నాయి. మీకంటే 2 ఎక్కువే.